నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కుతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. సో మరికొన్ని రోజుల్లో ఆదిపురుష రాబోతుంది. అయితే ఇప్పుడు కమల్ హాసన్ గారు విలన్గా చేస్తూ ప్రాజెక్ట్ కే అంటూ ఒక సినిమా వస్తుంది తెర మీదకని మనం చూస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి రానా కూడా స్పందించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రాజెక్ట్ కే ఏంటి, రానా ఏమన్నారు? అది ఇండియా కాన్క్లేవ్ దానికి వెళ్ళినప్పుడు రానా ప్రాజెక్ట్కే చాలా మంచి సినిమా, నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను, నాకు క్యూరియాసిటీ ఉంది అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఇప్పుడు యాక్చువల్గా జరిగింది ఏంటంటే చాలామంది ప్రభాస్ని డ్యామేజ్ చేస్తున్నారు కావాలని. ప్రాజెక్ట్ కేలో కమల్ హాసన్ ఉన్నారని చెప్పి మొన్నదాకా వార్తలు వచ్చాయి. కమల్ హాసన్ ఎందుకు ఉన్నాడు ప్రాజెక్ట్ కేలో? ఎవరు పెట్టారు? ఆయన చెప్పాడు, వీళ్ళు చెప్పారా? 150 కోట్లు తీసుకుంటున్నాడు అంటూ వార్తలు వచ్చాయిగా. ఫేక్. మన పుష్పకి చేయాల డ్యామేజ్ మనం మాట్లాడుకోవాలా, ప్రాజెక్ట్ కే మీద పడ్డారు ఆల్రెడీ. మరి ఆ పిక్స్ రిలీజ్ అయ్యాయి, 150 ఏమీ రిలీజ్ అవ్వలేదు, ఎక్కడెక్కడియో తెచ్చి చేసి పెట్టేశారు. అది అవ్వాల. అంతకుముందు అమితాబ్ బచ్చన్ గారికి చిన్న గాయం అయింది, అవునా? దాన్ని ఎలా పుకార్లు పుట్టించారంటే అమితాబ్ బచ్చన్ గారు ఈ సినిమాని తప్పుకుంటానని వార్తలు వస్తున్నాయి, ఎందుకంటే చాలా సీరియస్గా ఉన్నారు, ఆ సెట్లన్నీ ముంబైలో వేయండి, నేను ట్రావెల్ చేయలేను, మీ సెట్లన్నీ ఇప్పుడు ఎక్కడైతే మీరు వేసారో పెద్ద సెట్లు అవన్నీ తీసేసి ముంబైలో నేను ఇప్పిస్తా స్టూడియోలు, అక్కడ వేసుకోండి, నాకు నా ఇంటి పక్కనే ఉంటుంది, అది నేను ఇంట్లోకి వెళ్ళి గడప తీసి అడుగు బయట పెట్టగానే స్టూడియోలో అడుగు పెట్టేస్తా, నాకు అసలు చాలా ఫ్రీగా ఉంటుంది, నువ్వు ఇక్కడ షూటింగ్ పెడితేనే నేను వస్తా, నేను అక్కడికి రాను, లేదంటే క్యాన్సల్ డీల్ అని ఈయన చెప్పినట్టుగా ఒక న్యూస్. అది అందులో ఏమన్నా నిజం ఉందా? దాంట్లో అందులోనూ నిజం. నేనైతే నిజంగా షాక్లో ఉన్నాను, ఎందుకంటే కమల్ హాసన్ గారు విలన్గా చేయబోతున్నారు. విక్రమ్లో ఒక నెగిటివ్ షేడ్ చూసాం కాబట్టి ఇప్పుడు కంప్లీట్ విలన్గా చేయబోతున్నారు. అండ్ 150 కోట్లు అన్నారు, 20 days అన్నారు డేట్స్, అంత పెద్ద న్యూస్ వచ్చింది. డేట్లు చెప్తారు, మళ్ళీ ఇదిగోండి చెక్ అడ్వాన్స్ అంటారు, అవి ఏమి ఉండవు, అంతా ఫేకా, అంత ఫేక్. సో ఇట్లా ప్రాజెక్ట్కి ఏంటి ముందు నుంచే డ్యామేజ్ చేస్తుంటే రానా ఇప్పుడు ఎంత కాదన్న ఫ్రెండ్ బాహుబలిలో కలిసి చేస్తారు, ఆ సినిమాని ఇద్దరు నిలబెట్టారు, చూసి ఒక ప్రొడ్యూసర్ స్టేజ్లో ఉన్న అతనికి ఆ డ్యామేజ్ వాల్యూస్ తెలుసు కాబట్టి ఆయన వెళ్ళిన పని వేరు. ఆయన మాట్లాడాలనుకుంటే నా సినిమా పరేషాన్ రిలీజ్ అవుతుందని చెప్పుకోవచ్చు, లేకపోతే మా తమ్ముడు సినిమా హింస ఉంది చూసుకో అని చెప్పొచ్చు, లేదంటే ఆయన గురించి అయినా మాట్లాడుకోవచ్చు, 100 చేయొచ్చు. కానీ ప్రభాస్ని నెత్తి మీద వేసుకొని ప్రమోట్ చేశాడు చూసావా, అంటే ఆ ఒక్క ఇదితో నిన్నటి వరకు వచ్చిన నెగిటివ్స్ అన్నీ చెరబెట్టుకుపోయినాయి. ప్రాజెక్ట్ కే గురించి కొడితే రానా ఇట్లా అన్నాడు, రానా ఇట్లా అన్నాడు, రానా ఇట్లా అన్నాడు, ఏ వస్తున్నాయి తప్పితే ఇంకా మిగతా ఏం లేవు. అట్లా అది జరిగింది. ఓకే. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రభాస్ గారిని ఎందుకు తొక్కేయాలని చూస్తారు? ఆయన సినిమాలు ఆడట్లే, ఆయన తీసుకున్న ఓన్ మిస్టేక్స్ అవి, ఆయన తీసుకున్న ఓన్ డెసిషన్స్ అవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో నమ్మి వెళ్ళాడు, జరిగింది ఏదో జరిగింది. నిన్న ఏమో యూవీ క్రియేషన్స్ నుంచి ఈ వీని బయటికి తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? అవసరం ఏంటి? ఎప్పటి నుంచో ప్రమోద్ ఉప్పల్పాటి అండ్ వేమిరెడ్డి తీసుకొచ్చారు బయటికి, తెలియదు ఎవరు తీసుకొచ్చారు, ఎవరు ఏం తీసుకురారు. చూసారు, ఇన్ని లక్షలు బడ్జెట్లు పెట్టేసుకున్నారు, వీళ్ళందరూ కోట్లు బడ్జెట్లు పెట్టేసుకున్నారు. ఫ్లాప్ అయిపోతే ఏం చేస్తారు? బయటకు వచ్చి ఇంకొకరితో కలిసామనుకోండి, కొంచెం దాంట్లో నుంచి బయటపడగలుగుతాం కదా. సరే, పాజిటివ్గా ఆలోచిస్తే ఎన్నన్నా ఆలోచించుకోవచ్చు. బట్ వేమిరెడ్డి వంశీకృష్ణారెడ్డి, వేమిరెడ్డి విక్రమ్ రెడ్డి బయటకు వచ్చి, సరే బయటకు వస్తే సొంతంగా పెట్టుకో, ఇంకొక బ్యానర్తో కలవడం అనేది తప్పు కదా. కలిసి వాళ్ళ ఇష్టం, అదే వాళ్ళ ఇష్టమే. ఆల్రెడీ ప్రాజెక్ట్స్ అన్నీ లేవు, అయిపోయాయి అంటే నీకు నాకు డీల్ కుదిరిన తర్వాత యూ కెన్ షిఫ్ట్. నాకు తెలిసి ఇంకొక న్యూస్ కూడా ఉంది, యూవీ క్రియేషన్స్ విడిపోవట్లేదు, వేరే ప్రొడక్షన్ కూడా కలిసి పనిచేస్తుంది, అంతే యూవీ మాత్రం కంటిన్యూ అవుతుంది అంటూ కూడా వార్తలు వచ్చాయి. కాకపోతే ఇప్పటివరకు వాళ్ళ దగ్గర ఉన్న ఈ సలార్, ఆదిపురుష్ అండ్ మిగతా ఈ ప్రాజెక్ట్కి ఇవన్నీ కూడా వీళ్ళు రిలీజ్ చేయట్లా, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ రిలీజ్ చేస్తుంది. అది వాళ్ళకి ఇచ్చేసారు డీల్. అంటే వీళ్ళది ఇక్కడ అయిన తర్వాత నెక్స్ట్ ప్రమోద్ ఉప్పల్పాటి ఆయన ఓన్గా ఏమన్నా చేసుకునే ఛాన్స్లు అయితే ఉన్నాయి. యాక్చువల్గా యూవీ క్రియేషన్స్ గత కొన్ని రోజుల నుంచి చూస్తుంటే ఒక 10 సినిమాలు రిలీజ్ అయ్యాయి అనుకోండి, అందులో 7 ఫ్లాప్ అయ్యాయి, లేదా కాదా? అయ్యాయి, ఆఫ్ కోర్స్. మరి 7 ఫ్లాప్ అయ్యాయి, హిట్ అయ్యాయి అనేది పక్కన పెట్టేస్తే యూవీ అనేది కూడా ఒక నిర్మాణ సంస్థ. ఏ నిర్మాత సంస్థలకు ఉండవు ప్రాఫిట్లు లాస్లు చెప్పు, అంతే కదా, ఏదైనా అంతే. బట్ ఇదొకటైతే జరిగింది. ఓవరాల్గా అయితే ప్రభాస్కి ప్రజెంట్ డేస్లలో కొంచెం
చాలామంది నెగిటివ్ చేస్తున్నారు, నెగిటివ్ ఇంపాక్ట్ ఉండేసరికి. అండ్ ఆ ప్రాజెక్ట్కే సినిమా మీద పిచ్చి పిచ్చి వార్తలను రాసి బాగా వైరల్ చేసేస్తుంటే దాన్ని నెత్తినేసుకొని రానా ఒక మంచి పని చేశాడని చెప్పుకోవాలి. అండ్ ఇప్పుడు ఆయన చెప్పడం వల్ల ప్రాజెక్ట్కి అని కొడితే కమల్ హాసన్ రావట్ల, రానా అప్రిషియేషన్స్ వస్తున్నాయి ఇండియా కాంక్లేవ్ గురించి. సో కొద్దిలో గొప్ప ఒక ఇది చెరిపేశారు. ఆ టాస్క్ రానా ప్లే చేసినందుకు నాకు నిజంగా సంతోషం. యాక్చువల్గా యూవీ క్రియేషన్స్ని ప్రభాస్ గారిని విడదీయలేము, ఎందుకంటే ఎక్కువ యూవీ క్రియేషన్స్లోనే చేశారు కూడా. ఎందుకంటే వీళ్ళందరూ ఫ్రెండ్స్ కాబట్టి ఆయన్ని నమ్ముకుని వీళ్ళు ఈ యూవీఐ క్రియేషన్స్ పెట్టారు అన్నది కూడా ఒక వార్త. ఇప్పుడు వీళ్ళందరి మధ్య ఆ సయోధ్య కొంచెం చెరిపేయబడిందా, ఏమనుకోవాలి, స్ప్లిట్ అయ్యారా? అది అంటే అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు చెప్పినప్పుడు మనం కూడా మాట్లాడుకోవడం వేస్ట్. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు విడిపోతే మనం విడదీసినట్టు ఉంటుంది. దానికోసం ఇక ఆ టాపిక్ కొంచెం దూరంగా ఉండడమే బెటర్. బట్ ఇంకా ఓవరాల్గా వస్తే ఇక ప్రభాస్ కూడా కొంచెం ఆయనకి ఆయన హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పేసి కొంతమంది అన్నారు. ప్రభాస్కి అంటే బాగా లేజీగా చేస్తున్నాడు షూటింగ్స్ అని కూడా ఒక వార్తలు బయటకు వచ్చాయి. మళ్ళీ ఇదొకటి, యాక్చువల్గా నాన్ స్టాప్గా షూటింగ్స్ చేస్తున్నారు. మిగతా హీరోలు ఒక సినిమా కంప్లీట్ చేసి 2 నెలలు ఫారిన్ ట్రిప్లకి వెళ్ళి షెడ్యూల్ అయిపోతేనే ట్రిప్లకి వెళ్ళి వస్తున్నారు. వాళ్ళే మనం చూస్తున్నాం. ఈయనకు ఒక షెడ్యూల్ అయితే ట్రిప్పులు ఏం పొద్దున్న అటు వెళ్తే, రాత్రి ఇటు వెళ్తే, సాయంత్రం అటు వెళ్తే. మొన్న అనారోగ్యం వచ్చి పడిపోయాడు, జ్వరం వచ్చింది, రెస్ట్ లేదు బాడీకి. అంతగానికి ఏం చేసేస్తున్నారు ఆయన సినిమాలు? ప్రాజెక్ట్కి ఉందా, ఇంకా వెళ్ళలేదు, అన్ని షూట్స్ అవుతున్నాయి. రాజా డీలక్స్ కంప్లీట్గా షూట్ అయిపోతుంది, అది ఎవరికి తెలియదు. ఇంకోటి విషయం, ఇట్లా ఇవన్నీ ఉండే. మొన్నటి వరకు ఆదిపురుష్ ప్యాచ్ వర్క్స్ ఉండే, ఇప్పుడు అది లేదు. కోర్స్ ఇన్ని సినిమాలు వరుసపెట్టి అవుతున్నాయి. అండ్ ఇంకొకటి, మనిషికి రెస్ట్ లేకపోతే ఇప్పుడు మనం మేకప్ ఏదైతే వేస్తామో అది స్కిన్ లోపలికి డిజాల్వ్ అవ్వదు. చాలా మంది చూస్తాం, ఏసీ లేకపోతే మేకప్ ఉండదు ఫేస్ పైన. సరిగ్గా నిద్ర లేకుండా నువ్వు మార్నింగ్ వచ్చేస్తే అదంతా ఏదో పూసినట్టు ఉంటుంది. కొంచెం మంచి ఫ్రెష్ ఫేస్తో ఫ్రెష్గా వచ్చుంటే అది స్లోగా స్కిన్లోకి పట్టి సాయంత్రానికి ఒక గ్లో వస్తుంది. అది వేరు, మనకు తెలిసిందే. సో అట్లా ఆ మినిమం ఆ మాత్రం, అంటే తెరకి కావాల్సినంత వరకైనా మనకంటూ ఒక రెస్ట్ అనేది ఉండాలి. ఆయనకు రెస్ట్ లేదు అంతే. దాన్ని ఆ రెస్ట్ లేకపోవడానికి కూడా లేజీ, ఈయన వల్ల అదైపోతుంది ఇదైపోతుంది. నిజంగా లేజీ ఉన్న హీరోలు చాలామంది ఉన్నారు, బట్ ప్రభాస్ అలా కాదు. హీఈస్ నాట్ లేజీ. తను ఇచ్చాడు డేట్ అంటే ప్రాణం పెట్టి పనిచేస్తాడు. ఎప్పటి నుంచి చూస్తున్నాం, 10 ఏళ్ల నుంచి కష్టపడుతూనే ఉన్నాడు. ఆ బాహుబలికి చూసాం, కింద పడి మీద పడి చేసాడు. ఇవి అయినా అన్ని సినిమాలు ఈ కింద పడి మీద పడి చేసేవి అయితే ఎవరికి రెస్ట్ ఉంటుంది? మొన్న సమంతకు కూడా అట్లాగే కదా, రెస్ట్ లేక మంచన పడింది. మొన్న అయినప్పటికీ మళ్ళీ పెప్సీ యాడ్ మళ్ళీ రిస్కే. అంటే వీళ్ళకి వచ్చే ప్రాజెక్టులన్నీ అట్లా వస్తున్నాయి, వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ సిటాడేల్ అవి కూడా కింద పడి మీద పడి ఎగిరేవే. ఏమైనా ఖాళీకి ఇట్లా లవ్ సినిమాలు అంటే ఇట్లా కూర్చొని నవ్వితే సరిపోతుంది క్లాస్ రూమ్ల చుట్టూ. బట్ ఇక్కడ అట్లా లేవు కదా, చేజింగ్లు, రన్నింగ్లు, మొత్తం రోపులు అన్ని పెట్టి పైకి కిందికి లాగేసరికి మనుషులు ఎట్లుంటారు? వాళ్ళు మనుషులే కదా, వాళ్ళని ఏమైనా ఎక్స్ట్రా సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న వాళ్ళ. సో ఆ రకంగా చూస్తే వాళ్ళకి కొంచెం రెస్ట్ అనేది కూడా కావాలి. బట్ ఓవరాల్గా అయితే ప్రాజెక్ట్ కే గురించి రానా చేసిన కామెంట్స్ అయితే మంచిగా వైరల్ అవుతున్నాయి, అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. ఈవెన్ నాకు కూడా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్.